This conference will now be recorded. These values must be enclosed by the square bracket. Square bracket. అదే విధంగా దీన్ని కూడా ఏమంటున్నాం, ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, బట్ దీస్ వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ది parentheses. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ parentheses ఆప్షనల్. అండ్ సెట్ మాత్రం ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, దీస్ వాల్యూస్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ బై ద ఇది. దీన్ని ఏమంటామంటే ఏ గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. A group of key undali and value pairs. A group of key and value pairs. These are must be enclosed by the curly braces. కానీ ఇక్కడ దీని వాల్యూ అంటాం కంటే కూడా దీని కీ అంటాం మంచిది. ఎందుకు? The set does not support the duplicate value. Duplicate value లేనప్పుడు దాని కీ అనుకుందాం కొద్దిసేపు. ఇది వాల్యూసే. లిస్ట్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, సెట్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, లిస్ట్ ట్రిపుల్, సెట్ మాత్రం గ్రూప్ ఆఫ్ కీస్. ఇవి కీస్ వాల్యూస్ కలిపి ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ డిక్షనరీ. రైట్, దీస్ ఆర్ ద. ఇందులో ఇది ఒక్కటి మాత్రమే ఆప్షనల్ అండి, మిగిలినవన్నిటికి కంపల్సరీగా మనం ఇచ్చుకోవాలి. ఇది సింపుల్ అండ్ బ్రీఫ్ ఐడియా అబౌట్ ద డిఫరెంట్ డేటా స్ట్రక్చర్. జస్ట్ మీకు ఐడియా ఉంది, బట్ ఒకసారి జస్ట్ మనం బ్రీఫ్గా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. క్లియర్? నౌ ద నెక్స్ట్ వన్ ఏంటి సార్, ఇక్కడ మనకి ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిక్షనరీ. వాట్ ఈస్ ద డిక్షనరీ? వాట్ ఈస్ డిక్షనరీ? వాట్ ఈస్ డిక్షనరీ? ఏమనుకున్నాం ఇక్కడ? గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్. దీంట్లో ఇప్పుడు ఏమన్నా, నౌ విల్ స్టార్ట్ ద సింపుల్ ప్రోగ్రామ్స్. సింపుల్ ప్రోగ్రామ్స్ యూజింగ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్. లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్స్ రాయాలి. అన్ని ఫంక్షన్స్ మీకు గుర్తున్నాయి, బట్ దీని ఉపయోగించి సింపుల్ ప్రోగ్రామ్ అంటే ద ఫస్ట్ ప్రోగ్రామ్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇన్ ఏ గివెన్ లిస్ట్. జస్ట్ సింపుల్ గా ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ప్రోగ్రామ్ మనం ఏంటి కదా, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ లిస్ట్. గివెన్ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, హౌ మెనీ ఎలిమెంట్స్. స్నేహ దీపిక వినిపిస్తుందమ్మా? దీపిక వినిపిస్తుందా? దీపిక వినిపిస్తుంది సార్. ఓకే కృష్ణ, రైట్. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ లిస్ట్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ అనుకోండి, ఏదో సమ్ వాల్యూ. ఓకే, రైట్, సమ్ వాల్యూ. రైట్, మన దగ్గర ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని దీంట్లో చెప్పండి. హౌ మెనీ ఎలిమెంట్స్? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సరే, ఈ 5 ఎలిమెంట్స్ ఉంటే మరి ఎలా కనుక్కోవాలి దీన్ని? హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్? లిస్ట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? ఓకే చెప్పండి, నో తెరవాలి. ఎలా తెలుస్తున్నాయి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది? రైట్ ఎ ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్స్ యూజింగ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్. ఓన్లీ ప్రోగ్రామ్స్ మనం రాసేది యూజింగ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ లో ప్రోగ్రామ్ టు ఫైండ్ ది number of elements in a given list. This is our list. In this list, how many elements are present? Print of length of a. అంటే ఏమైందండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే మన దగ్గరకు వచ్చేస్తాయి డైరెక్ట్ గా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు? 5. బై యూజింగ్ ఏ ఫంక్షన్ వాడాలి ఇక్కడ? బై యూజింగ్ లెంత్ ఫంక్షన్. ఓకేనా? క్లియర్ డౌట్ ఉంది? దీన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in a given list equal to comma length of a. ఇలా అనుకోవాలి, తప్పదు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ లిస్ట్ అని ఇచ్చాను. లెంత్ ఆఫ్ ఏ అంటే నీకు వచ్చే వాల్యూ ఎంత అక్కడ? 5. ఓన్లీ 5 అంటే బాగోదండి, అని చెప్పి ఇలా రాసుకుంటాం. చూసుకోండి, ఓన్లీ 5 అని ఇంతమంది రాసా బాగలా. ఇప్పుడు ఏం చేస్తున్నా, దిస్ ఈజ్ అవర్ గివెన్ స్ట్రింగ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్. ఇక్కడ వాల్యూ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. బై యూజింగ్ ఏ ఫంక్షన్ వాడాను ఇప్పుడు నేను ఇక్కడ? యూజింగ్ ఫంక్షన్. దిస్ ఈజ్ మెథడ్ 1 యూజింగ్ LEN ఫంక్షన్. యూజింగ్ ఏ ఫంక్షన్ వాడా? LEN బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఏ వాడాను మనం ఇక్కడ? యూజింగ్ LEN బిల్ట్ ఇన్ ఫంక్షన్. నౌ గో టు ద నెంబర్ 2, దట్ ఈస్ ద మెథడ్ 2. మెథడ్ 2లో చూడండి సార్, ఈ ఫంక్షన్ వాడొద్దండి వితౌట్ యూజింగ్ LEN ఫంక్షన్. మెథడ్ 2 ఏంటంటే వితౌట్ యూజింగ్, దాన్ని వాడకుండా ప్రోగ్రామ్ రాయాలి. వితౌట్ యూజింగ్ LEN ఫంక్షన్. ఈ LEN ఫంక్షన్ ఉండాలా వద్దా? ఏమంటున్నా ఇక్కడ నేను? సెకండ్ మెథడ్ చూడండి, LEN ఫంక్షన్ ఉంచమంటున్నా వద్దంటున్నా? వద్దు, కనుక్కోవాలి. ఇప్పుడు లాజిక్ రాయాలి ఇక్కడ. ఇన్ బిట్వీన్ LEN ఫంక్షన్ ఇక్కడ రాయకుండా వీ కెన్ డెవలప్ ద లాజిక్. LEN ఫంక్షన్ రాయకుండా ఏం చేయాలి మనం అక్కడ? లాజిక్ డెవలప్. LEN ఫంక్షన్ వాడి కనుక్కున్నాము, వాడకుండా కనుక్కోవాలి. ఇప్పుడు లాజిక్ ఏంటి సార్? ఇందులో ఫస్ట్ కౌంట్ చేయాలి. ఈ ఎలిమెంట్ 1 అనాలి,
ఈ ఎలిమెంట్ 2 అనాలి, ఈ ఎలిమెంట్ 3 అనాలి, ఈ ఎలిమెంట్ 4 అనాలి, ఈ ఎలిమెంట్ 5. కౌంట్ని సి అన్నాం. ద సి ఈక్వల్ ఎంత? స్టార్టింగ్ వాల్యూ 0. సి ఫర్ కౌంట్. ఫర్ ఐ ఇన్ ఏ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ప్రింట్ ఆఫ్ సి ఏమైతుందో చూద్దాం. ఏలో ఉన్న వాల్యూస్ ఏంటండి? 11, 2, 4, 33 and 8. For I in A, what is the for loop? For variable name, in some sequence, colon symbol, the body of the for loop. Body of the body of the for loop. Clear or not, all of you? For variable name in some sequence, body of the for loop. What is A? A is sequence. The sequence is called the A. సీక్వెన్స్ దగ్గర ఏ వాల్యూ రాశాను ఇప్పుడు నేను ఇక్కడ? సీక్వెన్స్ అంటే ఏమన్నా మన ఇక్కడ ఏ. వేరియబుల్ అంటే ఏంది? ఐ కావచ్చు, జే కావచ్చు, కే కావచ్చు, ఎం కావచ్చు, ఎన్ కావచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నా? కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ద కౌంట్ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై 1. ఎలా అవుతుందో చూడండి. ఫర్ ఐ ఇన్ ఏ, వాట్ ఈజ్ ఏ? ఏ ఫర్ 11, 2, 4, 33 and 8. A for 11, 2, 4, 33 and 8. What is I value? I value ఎంత మన దగ్గర ఇప్పుడు? 11. ఓకే, I value 11 తీసుకుంది. మాకు గుర్తుపెట్టుకోవాలి. I value is 11. I value 11 తీసుకున్నాం. I value 11 తీసుకొని ఎగ్జిక్యూషన్లోకి వస్తున్నామండి. లోపలికి రాగానే ద కౌంట్ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై 1. స్టార్టింగ్ వాట్ ఈజ్ కౌంట్ వాల్యూ? కౌంట్ వాల్యూ ఎంత? స్టార్టింగ్ వాల్యూ 0. కౌంట్ వాల్యూ ఈక్వల్ 0. జాగ్రత్తగా అర్థం చేసుకోండి మళ్ళీ. I value, వాట్ ఈజ్ I value? ఫస్ట్ కౌంట్ వాల్యూ ఎంత? 0. ఇది ఏమో ఏ, ఇదేమో సి. సి ఫర్ కౌంట్. కౌంట్ వాల్యూ ఎంత అండి? 0. ఐ వాల్యూ ఇస్ 11. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. పక్కన 2 ఉండాలి మీ దగ్గర. ఐ వాల్యూ 11 అని పెట్టుకోవాలి. తీసుకున్నాము. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ద కౌంట్ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై 1. అంటే కౌంట్ వాల్యూ ఎంత? 1. 0 plus 1, 1. అగైన్ గో బ్యాక్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? 2. ఓకే, 2 నో 12 ఏదో ఒకటి. ద కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది సార్ మనకి ఇక్కడ? ప్లస్ 1 అంటే 2. అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ ఈజ్ 4. వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి ఐ వాల్యూ తీసుకోవాలి. ఐ వాల్యూ ఈక్వల్ టు 4. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఎంత అవుతుంది కౌంట్ వాల్యూ? కౌంట్ వాల్యూ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1 అంటే 3. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? 33. రైట్, టు ఫైండ్ ద కౌంట్ వాల్యూ. ఓకే, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఈసారి ఎంత? 4. అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ ఈజ్ 8. ఐ వాల్యూ 8 తీసుకొని లూప్లోకి వచ్చేస్తాం. లూప్లో రాగానే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఎంత? 5. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? నథింగ్. వాట్ ఈజ్ ఐ వాల్యూ అండి? దాంట్లో ఉందా వాల్యూ? ఉందా అక్కడ? లేదు. ఏ వాల్యూ లేదు కాబట్టి దానికి ఏమవుతుంది అక్కడ? టు స్టాప్ ద లూప్. ఎవ్రీ టైం లూప్లోకి వెళ్ళి వెనక్కి వెళ్ళి తీసుకుంటా ఉంది. సో నో వాల్యూ కాబట్టి ఏమైంది మన దగ్గర? ప్రోగ్రామ్ అక్కడ ఆగింది. ఆగి టు ప్రింట్ ఆఫ్ సి. సిలో ఉన్న వాల్యూ ఎంత ఇప్పుడు? 5 ప్రింట్ అవుతుంది. ఓకేనా? గ్రూప్లో ఆయన పెట్టండి, ఇది పంపిస్తా. ఇది మీ పక్కన నోట్స్లో ఉండాలి. నోట్స్లో ఉండి మనం రాసుకుంటూ వెళ్తేనే మనకి క్లియర్ ఐడియా వస్తుందని, లేకపోతే రాదు. ఇది పంపిస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద వాల్యూ. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, అర్థమైందా లేదా? రైట్, చెక్ చేసుకోండి. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఏమి రాలా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ సి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సి. అండ్ డౌట్ ఉంది ఎవరికన్నా? దేని ద్వారా ఫైండ్ అవుట్ చేస్తున్నామని ఇప్పుడు? టు ఫైండ్ ద వాల్యూ. ఓకే, ఏమవుతుంది వాల్యూ ఇక్కడ? క్లియరా? అర్థమైందా లేదా? డౌట్ ఉందా? ఆ డయాగ్రామ్ బట్ చేసుకోవాల్సిందే గ్యారెంటీగా. ఈ డయాగ్రామ్ ప్రకారం మనం ఎలా పంపించారా? మీరు పెట్టదమ్మా 8 o'clock. తొందరగా. ఓకేనా? కన్ఫ్యూజ్ ఏం లేదు దాంట్లో. క్లియర్ అండి? విత్ యూజింగ్, వితౌట్ యూజింగ్. సార్ సి అంటే మాకు డౌట్ వస్తుంది సార్. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 పెట్టుకోండి. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఎందుకంటే ఈజీగా ఉంటుంది. సి అంటే ఏందో అనుకుంటాం మళ్ళీ. ద కౌంట్ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై 1. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు మన దగ్గర ఏమైంది ఇక్కడ? వాల్యూ ఈక్వల్ టు 5. క్లియర్? ఇది ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేసుకోవడం. ఓకేనా? రైట్ సార్, ద నెక్స్ట్ కాన్సెప్ట్. రైట్ ఏ ప్రోగ్రామ్
టు ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ ఇన్ యర్ లిస్ట్. సింపుల్ ప్రోగ్రామ్స్ రాద్దామని. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ. టు ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ ఇన్ ఏ గివెన్ లిస్ట్. వాట్ ఈస్ అవర్ లోయెస్ట్ వాల్యూ? ద లోయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ పంపించుకోవాలంటే ఏం పంపించుకోవాలి? ఏ ఫంక్షన్ మీ దగ్గర? min అనే ఫంక్షన్. టు ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ. టు ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఏమంటున్నాం? ద లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు min of a. గుర్తుందా అందరికి? min of a. ఇప్పుడు లోయెస్ట్ వాల్యూ ఎంత దీంట్లో? 11, 12, 4, 3, 33, 8. What is the lowest value? The lowest value equal to 4. The lowest value equal to ఎంత అండి ఇక్కడ? 4 value. Clear? Lowest value equal to ఏమవుతుంది మన దగ్గర? 4. Clear? To find the lowest value. సార్ ఇదే ప్రోగ్రాము ఇక్కడ min అనే ఫంక్షన్ వాడకుండా రాయాలి. చూడండి జాగ్రత్తగా. వితౌట్ యూజింగ్ min ఫంక్షన్. min బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడకుండా కనుక్కోవాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? యూజ్ చేయకుండా కనుక్కోవాలి. ఇప్పుడు మన లాజిక్ రాయాలి. మనం ఏం చేయాలండి ఇక్కడ? ఇది మన గివెన్ లిస్ట్. మీ దగ్గర గివెన్ లిస్ట్ 11, 12, 4, 33 అండ్ 8 అండి. ఇది లిస్ట్. ఇది 0 ఎలిమెంట్, 1 ఎలిమెంట్, 2 ఎలిమెంట్, 3 ఎలిమెంట్, 4 ఎలిమెంట్. దిస్ ఈజ్ మై లిస్ట్ ఏ. ఫస్ట్ ఏమనుకోవాలంటే లోయెస్ట్ వాల్యూ అనుకోవాలి. LOW ఉత్తగానే లో. LOW ఫర్ ద లోయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ ఏమనుకోవాలంటే ఏ ఆఫ్ 0 వాల్యూ అనుకోవాలి. ఏ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 11. The 11 is the lowest. A of 0 is the 11. The 11 is the lowest. సో ఇప్పుడు ఏమనుకోవాలి? ఇది లోయెస్ట్ వాల్యూ అయిపోయింది మనకి. ఇది లోయెస్ట్ వాల్యూ అయిన తర్వాత లోయెస్ట్ వాల్యూ ఓకే ఫైన్. ఈ వాల్యూ నెక్స్ట్ వాల్యూ లెస్ దెన్ ఉంటే అది లోయెస్ట్, లేకపోతే గో టు ద నెక్స్ట్ వాల్యూ. నెక్స్ట్ వాల్యూ లెస్ దెన్ ఉంటే లోయెస్ట్, లేదా గో టు ద నెక్స్ట్ వాల్యూ. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టైం లూప్ లో తిప్పుతూ ఫైండ్ అవుట్ చేయాలంటది. నేను చెప్తాను మీకు క్లియర్ గా, వినండి. ఓకే, ఏమనుకోవాలా? లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఏమనుకున్నా ఇప్పుడు నువ్వు? ఏ ఆఫ్ 0. లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ ఎంత అని చెప్పా ఇప్పుడు నేను? ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ లోయెస్ట్ వాల్యూ. ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఎంత మన దగ్గర? 11 ఈజ్ ద లోయెస్ట్ వాల్యూ. ఫైన్, అందరికి అర్థమైంది కదా? 11. ఇప్పుడు ఏం చేయాలి? ఇక 11 మనం కనుక్కోవద్దు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? 12 నుంచి. 12 నుంచి అంటే మీనింగ్ ఏంది? స్లైసింగ్ ఆపరేటర్. యూజింగ్ స్లైసింగ్ ఆపరేటర్. ఏ ఆఫ్ 1 కోలన్ అండ్ కోలన్ స్లైసింగ్. ఏం చేస్తుంది ఇది? దీని సింటాక్స్ ఏంటి? ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటాను? ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఆఫ్ 1 దగ్గర స్టార్ట్. ఓకే, దిస్ ఇస్ ద స్టాప్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెప్ వాల్యూ. గుర్తుందా సింటాక్స్ ఇది? ఓకే, స్లైసింగ్ కాన్సెప్ట్. దిస్ ఈస్ కాల్డ్ ద స్టాప్, స్టాప్, స్టెప్. అండ్ ఏ ఆఫ్ 1 తర్వాత స్పేస్ అండ్ ఇక్కడ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ స్టాప్ ఈస్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. బై డిఫాల్ట్ ద వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై. ఇదేంది? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇదేంది? the index value is increased by 1. The index value is increasing by 1. Okay, a of 1 end of the list. The index value is increasing by 1. A of starting value. A equal to value anta 11, 12, 4, 33 and 8. A of 0 lo unna value dentlo poyindandi? Lowest value. For I in A of 1 colon. దీని ఇంటర్వల్ చాలా మీనింగ్ ఉంది. 1 colon అంటే ఎంత? I వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? A of 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు if I is less than low value, I value is less than low value కనుక అయితే low equal to I. కొంచెం లాజిక్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వినండి. The value equal to LOW. చాలా ఈజీ, కొంచెం పక్కన రాసుకొని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏ 11, 12, 4, 33 అండ్ 8 అండి. ఇండెక్స్ నెంబర్ ఎంత? దిస్ ఈజ్ ద లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఎంత? ఇది. దీని ఇండెక్స్ నెంబర్ ఎంత? ఇండెక్స్ నెంబర్ పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ ఎంత? ఏ ఆఫ్ 0, 1, 2, 3, 4. ఓకేనా? ఇప్పుడు ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఎంత అయితే అండి? లో. ఏ ఆఫ్ 1 to ఎండింగ్. ఏ ఆఫ్ బ్రాకెట్ లో 1 పెట్టా. 1 to ఎండింగ్ అంటే ఇదే కదా. దిస్ ఈజ్ అవర్ 1 to ఎండింగ్. అవుతుందా? దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ లిస్ట్. ఇందులో నేను ఎక్కడి నుంచి తీసుకోమని చెప్తున్నా?
ఏ ఆఫ్ 1 టు ఎండింగ్, ఏ ఆఫ్ 1 టు ఎండింగ్ అంటే 12, 4, 33 అండ్ 8. డౌట్ వస్తే ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఏ ఈక్వల్ టు 11, 12, ఓకే, 11, 12, 4, 33, 8, 4, 4, 33, 8. ఏ అంటే మొత్తం వచ్చింది. ఇప్పుడు ఏ ఆఫ్ 1 కోలన్ పెడితే ఏమైతుందండి? ఏ ఆఫ్ 1 కోలన్ పెడితే ఏమైతుంది? ఏ ఆఫ్ 1 దగ్గర నుంచి లాస్ట్ వరకు, 1 దగ్గర నుంచి లాస్ట్ వరకు అంటే ఎంత? 12 టు మొత్తం వస్తుంది. నా ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు ఏ అంటే ఇది మొత్తం. వాట్ ఈజ్ ఐ వాల్యూ? 12. వాట్ ఈజ్ ఎల్ఓడబ్ల్యూ వాల్యూ? ఎల్ఓడబ్ల్యూ వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఎంత? ఎల్ఓడబ్ల్యూ వాల్యూ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0 అంటే 11, ఐ వాల్యూ అంటే 12. తీసుకొని లూప్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్లోకి వచ్చేసాం మనం. రాగానే ఇఫ్ ఐ లెస్ దెన్ ఎల్ఓడబ్ల్యూ, ఐ అంటే ఎంత? 12. 12 లెస్ దెన్ 11, ఫాల్స్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయి ఆగం కదా, బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళగా నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? ఈసారి ఎల్ఓడబ్ల్యూలో ఉన్న వాల్యూ మాత్రం ఎంత? 11. ఈ 4, ఐ అంటే 4 లెస్ దెన్ 11, 4 లెస్ దెన్ 11 ఏమవుతుంది మన దగ్గర? ట్రూ కాబట్టి ఐలో ఉన్న వాల్యూ దేంట్లో పంపిస్తున్నా ఇప్పుడు నేను? 4లో. ఐలో ఉన్న వాల్యూ ఎల్ఓడబ్ల్యూలోకి పోతుంది. ఐలో ఉన్న వాల్యూ ఎంత? 4 ఎల్ఓడబ్ల్యూలోకి పోయింది. అగైన్ గో బ్యాక్. ఈసారి ఐ వాల్యూ ఎంత? 33 ఐ వాల్యూ ఈజ్ 33. ఓకే, 4, ఓకేనా, ఎల్ఓడబ్ల్యూ ఫర్ 33 is less than 4, I less than LOW, I అంటే 33, LOW అంటే 4, 33 less than 4, not executed. Again go back. What is I value? 8. Okay, 8 less than 4, false, not executed. Again go back. What is I value? No I value. No value to stop the loop. Lowest value equal to LOW. LOW ఉన్న వాల్యూ ఎంత? ఫోన్ కూడా రాసి ఇలా ఎగ్జిక్యూట్ చేస్తూ ఒకసారి చూడండి, డెఫినెట్లీ అర్థం అవుతుంది. ఓకేనా? జస్ట్ నేను ఏమైతే అక్కడ ఇచ్చాను లాజిక్, దాన్ని మీరు కూడా కొంచెం తిప్పుతూనే ఉండాలి. రైట్, ఈ ఎక్స్ప్లెనేషన్ కోసమే మీకు ఇచ్చేది తీసేద్దాం. నౌ ద లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు LOW. లోయెస్ట్ వాల్యూ ఎంత? 4. ఓకేనా? ఏదో వేరియబుల్ మీ ఇష్టం వచ్చిన పేరు, నాట్ ఓన్లీ LOW, you can use any name. Now the same highest value రాయాలి. highest value రాయాలంటే ఏం చేయాలి? ప్రోగ్రామ్ రైట్. ఆ ప్రోగ్రామ్ థర్డ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది highest value in a given list. యూజింగ్ highest value అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? MEAX ఫంక్షన్ రాయొచ్చు. సార్ MEAX ఫంక్షన్ యూజ్ చేయొద్దు సార్, ఐ వాంట్ టు ఫైండ్ ద లాజిక్. ముందు MEAX ఉపయోగించుకొని లాజిక్ రాద్దాం. MEAX వాడండి ఫస్ట్. MEAX max of A అంటే మీకు వచ్చిన వాల్యూ 33. max of A equal to 33. max of A equal to ఎంత మన దగ్గర? 33. ఓకేనా? హైయెస్ట్ వాల్యూ వచ్చింది కదా, దాని గురించి అవసరం మనకి వచ్చు, మ్యాక్స్ గురించి వచ్చు మనకి. ఇప్పుడు ఏం చేయమంటున్నా? మ్యాక్స్ ఫంక్షన్ లేకుండా రాయాలి, వితౌట్ యూజింగ్ MEAX ఫంక్షన్. MEAX ఫంక్షన్ ఏం చేయాలి? టు ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ, దానికి ఆపోజిట్ రాయటమేనండి. ఇందాక లెస్ దెన్ పెట్టాము, ఇప్పుడు ఏం చేయాలి? గ్రేటర్ దెన్. HIGH, I ఈజ్ గ్రేటర్ దెన్ HIGH అయితే HIGH ఈక్వల్ టు I, హైయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు HIGH. ఓకే, ఒకసారి అర్థం చేసుకోండి, ఏమన్నా అర్థం అవుతుందో కొంచెం అన్న. ఫస్ట్ ఏంటి? దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ లిస్ట్. లిస్ట్ నేమ్ ఈక్వల్ టు 11, 12, 4, 33, 8. ఓకే, పాజిటివ్ ఇండెక్స్. దిస్ ఈజ్ ద 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్. ఓకే రైట్. మన దగ్గర వేరియబుల్స్ ఏమున్నాయి? ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఏం చెప్తాను ఇప్పుడు నేను? A of 1 నుంచి అంటే ఎంత? ఇది ఐ వాల్యూ.
ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి క్లియర్గా. మీ కండిషన్ ఏం చెబుతుంది? కండిషన్ ఓకేనా? ఐ వాల్యూ ఎంత, HIGH వాల్యూ ఎంత? ఓకేనా? ఐ వాల్యూ ఎంత, HIGH వాల్యూ ఎంత? రైట్. ఫస్ట్ ఏ వాల్యూ. ఓకే, ఏ ఆఫ్ జీరోలో ఉన్న వాల్యూ దేంట్లోకి అవుతుందండి? HIGH. ఏ ఆఫ్ జీరోలో ఉన్న వాల్యూ ఎంత? 11 వాల్యూ ఫర్ HIGH. ఇప్పుడు వాట్ ఈజ్ ఐ వాల్యూ? 12. ఓకే, 12 గ్రేటర్ దెన్ HIGH. 12 గ్రేటర్ దెన్ 11. ట్రూ. 12 I అంటే 12 is greater than HIGH అంటే 11. 12 greater than 11 ట్రూ కాబట్టి ఐలో ఉన్న వాల్యూని దేంట్లో పంపిస్తాను ఇప్పుడు నేను? HIGH. ఐలో ఉన్న వాల్యూ ఎంత? 12 దేంట్లో పంపిస్తానా? HIGH. గో బ్యాక్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? 4 is greater than HIGH. HIGH లో ఉన్న వాల్యూ 12. That is equal to false. 4 greater than 12 is false, not executed. Again go back. What is I value? 33 greater than HIGH. HIGH లో ఉన్న వాల్యూ ఎంత? 33 greater than 12. ఏమైంది మనకి? అది ట్రూ కాబట్టి ఐలో ఉన్న వాల్యూ దేంట్లో పంపిస్తాను ఇప్పుడు నేను? HIGH. ఐలో ఉన్న వాల్యూ 33 by HIGH లో ఉంటుంది. Again go back. What is I value? 8. 8 greater than HIGH. 33. 8 greater than HIGH? False కాబట్టి this statement is not executed. This statement is not executed to stop the loop. Again go back. No value. So to stop the loop. No value. ఇక వాల్యూస్ లేవు ఇక్కడ. No values. To stop the loop. To stop the loop. Highest value equal to HIGH. Clear or not? HIGH లో ఉన్న వాల్యూ అంతే మన దగ్గర ఫైనల్ గా 33. ఓకేనా? ఇంకా ఎనీ డౌట్? ఓకే, సిమిలర్ ప్రోగ్రామే. నెక్స్ట్ ప్రోగ్రామ్. సార్ ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లో అన్ని ఎలిమెంట్స్ సమ్ చేయాలి. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. ఫోర్త్ ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఏమంటున్నా? ఏ ఫంక్షన్ వాడాలి సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ కి? SUM అనే ఫంక్షన్ మన దగ్గర ఉందా? ఓకే, రైట్. Sum of list elements equal to sum of A. Sum of list elements equal to sum of A. What's the answer shown here, sir? ఎంత? Sum of list elements equal to ఎంత? 68. Clear or not all of you? ఓకే కదా? రైట్. ఇప్పుడు దీన్ని సమ్ అనే ఫంక్షన్ లేకుండా లాజిక్ రాయమంటారు. Without using sum function, we can develop the logic. Okay, sum అనే ఫంక్షన్ వాడకుండా లాజిక్ డెవలప్ చేయాలి. దాంతో కన్ఫ్యూజన్ ఉండదు. ఇది స్టార్టింగ్ ఏమనుకుంటున్నానంటే సమ్ ఈక్వల్ టు 0 ఫర్ I in A. ఓకే, రైట్. ఫర్ I in A. ఇది జాగ్రత్త చూసుకోండి లాజిక్. S వాల్యూ ఎంత ఇచ్చాను ఇప్పుడు నేను? సమ్ వాల్యూ ఎంత? 0. ఫర్ I in A. S ఈక్వల్ టు S ప్లస్ I. S ప్లస్ 1 కాదండి. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. ఓకే, జాగ్రత్తగా ఈ లాజిక్ ఎలా జరుగుతుందో చూడండి. ఫర్ I in A. వాట్ ఈజ్ A? A ఫర్ 11, A ఫర్ 12, A ఫర్ 44, A ఫర్ 33, A ఫర్ 8. ఓకే, అంతేనా? ఫస్ట్ I వాల్యూ ఎంత? 11. A వాల్యూ ఎంత? 11, 12, 4, 33, 8. S వాల్యూ ఎంత? I వాల్యూ ఎంత? S వాల్యూ ఎంత? S వాల్యూ ఫర్ 0.
ఐ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఎంత 11 తీసుకుని లూప్లోకి వచ్చేసింది. లూప్లోకి రాగానే ఏమవుతుంది ఎస్ ప్లస్ ఐ. ఇప్పుడు ఎస్లో ఉన్న వాల్యూ ఎంత 0, ఐలో ఉన్న వాల్యూ ఎంత 0 ప్లస్ 11 అంటే పోయి దేంట్లో ఉంటుంది మళ్ళీ వాల్యూ ఎస్. ద ఎస్ వాల్యూ ఈక్వల్ టు 11. ఓకేనా. అగైన్ మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తాం. బ్యాక్ వెళ్ళగానే ఈసారి ఐ వాల్యూ ఎంత, బ్యాక్ వెళ్ళాం కదా, ఐ వాల్యూ ఎంత 12. ఐ వాల్యూ 12 తీసుకుంటుంది. ఎస్ ప్లస్ ఐ, ఎస్లో ఉన్న వాల్యూ 11, ఐలో ఉన్న వాల్యూ 11 ప్లస్ 12 23. 23 పై దేంట్లో ఉండదు ఇప్పుడు ఎస్. నౌ ద ఎస్ వాల్యూ ఈక్వల్ టు 23. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? ఐ వాల్యూ ఎంత అవుతుంది మన దగ్గర ఇప్పుడు? ఐ వాల్యూ ఈక్వల్ టు 4. ఓకే ఫైన్. ఐ వాల్యూ ఈక్వల్ ఎంత అండి 4. ఎస్ ప్లస్ ఐ 23 ప్లస్ 4 27. 27 ప్లస్ సమ్లో ఉంటుంది ఎస్లో. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ 33. ఎస్ ప్లస్ ఐ, ఎస్లో ఉన్న వాల్యూ 27, ఐలో ఉన్న వాల్యూ 33 60. అంతేనా? ప్రశ్న రైటా? అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ 8. ఎస్ ప్లస్ ఐ, ఎస్లో ఉన్న వాల్యూ 60, ఐలో ఉన్న వాల్యూ 8 68. 68 పోయి దేంట్లో ఉంటుందండి ఇప్పుడు ఎస్లో. అగైన్ గో బ్యాక్. నో వాల్యూ. సో ఇమ్మీడియట్లీ లూప్ ఏమవుతుంది అక్కడ ఆగిపోతుంది. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఎస్. ఎస్లో ఉన్న వాల్యూ ఎంత 68. అర్థమైందా? ఎస్ ఆర్ నో? అలా డయాగ్రామ్ మనమే కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి లూప్ ఎలా రిపీట్ అవుతుందో అర్థం చేసుకుంటేనే మీకు వస్తుంది, లేకపోతే రాదండి. మనమే ఇవ్వాలి కొన్ని ఎలిమెంట్స్ మనమే ఇచ్చి లూప్ ఎలా రిపీట్ అవుతుంది ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. ఈ వాల్యూ ఇక్కడ తీసేసి అంటే ఇప్పుడు ఈ ఫర్ లూప్ కింద ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? వన్ ఆర్ చాలా ఉన్నాయా? ఓన్లీ వన్. 68. Sum of list elements equal to 68. Clear or not? Now the next one. అందరికి ఐడియా వచ్చిందా? 5th ప్రోగ్రామ్ ఇంకొంచెం మీకు ఐడియా వచ్చినట్టు మాట్లాడదాం. ఇంకొంచెం లిస్ట్లో ఐడియా వచ్చింది. మీ ఇష్టం వచ్చిన లిస్ట్. ఇదే అని రూల్ లేదండి, ఏదో ఒకటి తీసుకోండి. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి? ఈవెన్ నెంబర్స్ ఏంటి? ఈవెన్ నెంబర్స్ ఏంటి? ఎందుకు ఈవెన్ నెంబర్స్ అనుకుంటాం? 12 is divided by 2. 2 6 are 12. రిమైండర్ 0 వస్తే దాన్ని ఏమన్నారు ఇప్పుడు మీరు? ఈవెన్ నెంబర్. రిమైండర్ 0 గా దాన్ని ఏమంటున్నాం? ఆడ్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏది రావాలి? ఇన్పుట్ ఇది అండి. ఇన్పుట్ ఏ ఈక్వల్ టు ఇది. ఐ వాంట్ అవుట్పుట్ ఇలా రావాలి. అవుట్పుట్ ఎవరు రావాలి? ఈవెన్ నెంబర్స్ లిస్ట్ ఈక్వల్ టు 12, 4, 8. ఓకేనా? ఆడ్ నెంబర్స్ లిస్ట్ ఈక్వల్ టు 11, 33. ఓకేనా? ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అయితే ప్రోగ్రామ్ to find even and odd numbers in a given list. This is my input and this is my output. Even numbers list అనుకోండి. అలా ఎంత పెద్దగా రాసుకున్నా పర్లా. వేరియబుల్ నేమ్ ఏంది మీ ఇష్టం. ఒక ఐజే పెట్టుకునే బదులు నాకు ఇలాంటి అవుట్పుట్ రావాలి. ఏం చేయాలి? దిస్ ఈజ్ ఫర్ ఏ. ఓకే, ఏ. ముందు ఈవెన్ నెంబర్స్ లిస్ట్ నా దగ్గర ఏమీ లేదనుకోవాలి. దిస్ ఈవెన్ నెంబర్స్ లిస్ట్ ఈజ్ మస్ట్ బి ఎంటీ లిస్ట్. ఆడ్ నెంబర్స్ లిస్ట్ ఈజ్ ఎంటీ. రెండిట్లో ఏమి వాల్యూస్ లేవు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈవెన్ నెంబర్స్ లిస్ట్ ఈజ్ ఎంటీ, ఆడ్ నెంబర్స్ లిస్ట్ ఈజ్ ఎంటీ. దిస్ ఈజ్ మై ఒరిజినల్ లిస్ట్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వాల్యూని 2తో డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తే దాన్ని తీసుకొని దేనికి యాడ్ చేయాలి? యాడ్ చేయాలంటే మీ దగ్గర ఏ కమాండ్ ఉంది? యాడ్ చేయాలంటే అపెండ్ కమాండ్. ఫర్ ఐ ఇన్ ఏ అంటే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 11. ఇఫ్ ఐ %2 ఈక్వల్ టు 0, ఐను 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే ఈవెన్ నంబర్స్ లిస్ట్ డాట్
అపెండ్ ఆఫ్ ఐ ఐని తీసుకెళ్ళి దేనికి అపెండ్ చేస్తున్నా ఈవెన్ నెంబర్స్ కి. లేకపోతే ఇదే ఐని తీసుకెళ్ళి ఆడ్ నెంబర్స్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ, ప్రింట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లిస్ట్, ప్రింట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లిస్ట్. ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా, మీకు ఐడియా వచ్చేస్తుంది. ప్రోగ్రామ్ అంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈవెన్ నెంబర్స్ లిస్ట్ 12, 4, 8, ఆడ్ నెంబర్స్ లిస్ట్ 11 and 33. ఎలా సార్ చూడండి ఇప్పుడు ఏమవుతుంది మనకి. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక ఈవెన్ నెంబర్స్ లిస్ట్. ఓకే, ఈవెన్ నెంబర్స్ లిస్ట్, ఈవెన్ నెంబర్స్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ లిస్ట్, దిస్ ఈజ్ ఎంప్టీ లిస్ట్. అలానే ఆడ్ నెంబర్స్ లిస్ట్, ఆడ్ నెంబర్స్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ లిస్ట్. బోత్ ద లిస్ట్ ఆర్ ఏంటని మన దగ్గర, both are empty. అలా ఉంది అనుకుందా కొద్దిసేపు. రెండు లిస్టులు ఏంది మన దగ్గర ఎంటీ. ఫర్ ఐ ఇన్ ఏ, వాట్ ఈజ్ ఐ? 11. ఐ వాల్యూ ఈజ్ 11. ఐ వాల్యూ ఎంత 11. ఇప్పుడు ఏం చేస్తుంది, 11ని 2తో డివైడ్ చేయాలి. 11ని 2తో డివైడ్ చేశారు. 2 5 are 10. రిమైండర్ వాల్యూ ఎంత 1. 1 ఈక్వల్ టు 0. ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్. ఐ వాల్యూని దేనికి అపెండ్ చేస్తున్నా, ఆడ్ నెంబర్స్. 11 తీసుకెళ్ళి ఆడ్ నెంబర్స్ లిస్ట్ లో అపెండ్ చేస్తాం. అగైన్ గో బ్యాక్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ 12. ఈసారి 12 డివైడ్ బై 2, ఐ డివైడ్ బై 2, ఐ డివైడ్ బై 2 టు ఫైండ్ ద రిమైండర్ వాల్యూ. 2 6 are 12 and the remainder value is 0. 0 ఈక్వల్ టు 0, దట్ ఈస్ ట్రూ. ట్రూ కాబట్టి దీన్ని తీసుకెళ్ళి దేనికి యాడ్ చేస్తున్నా, ఈవెన్ నెంబర్స్. 12 యాడ్ చేయండి. అగైన్ గో బ్యాక్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ 4. 4 డివైడ్ బై 2, 4ని 2తో డివైడ్ చేయి. 2 2 is 4, రిమైండర్ 0. 0 ఈక్వల్ టు 0, ట్రూ. ట్రూ కాబట్టి దాన్ని తీసుకెళ్ళి 4 యాడ్ చేస్తాను ఇక్కడ. అపెండ్ ఆఫ్ 4. 4 బై దేనికి యాడ్ చేస్తున్నా, ఈవెన్ నెంబర్. అగైన్ గో బ్యాక్. 33, ఐ వాల్యూ ఈజ్ 33. ఇప్పుడు ఏం చేయమంటాను, ఇప్పుడు నేను 33 ఈజ్ డివైడ్ బై 2. 2 1 are 2, 13, 2 6 are 12, రిమైండర్ వాల్యూ 1. కాబట్టి ఇది ఆడ్ నెంబర్ కాదు, ఇది ఈవెన్ నెంబర్. సారీ, ఇది ఆడ్ నెంబర్, ఈవెన్ కాదు. అగైన్ ఈ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్. ఐ వాల్యూ బై దేనికి యాడ్ అవుతుందండి, ఆడ్కి యాడ్ అయింది. ఐ వాల్యూ 33. 33 is appending into the odd. Again go back. Next what is I value 8. 8 divided by 2. 2 4 is 8. Remainder value anta 0. 0 equal to 0. True. True కాబట్టి I in this కి దేనికి అపెండ్ చేశా, ఈవెన్ నెంబర్స్ కి. దట్ is 8. 8 is appending into the even number. Again go back. No value. Stop the loop. Okay na? That is the condition. What about the even numbers list? 12 4 8. Odd numbers list is the 11 and 33. కొంచెం అర్థమైందా లేదా? Okay.